ప్రభు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని బల్లో మనం చేయమందలుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోగ్యమైన రీతిగా బల్లో మనం చేయవేయటానికి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 217వ పేజీ, 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అదేవిధంగా మార్క్స్ వార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 50వ వచనాన్ని మరలా అందరం కలిసి చదువుకుందాం. 37వ పేజీ, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 50వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కోసం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక పర్యాయం నీ పాసన్నిధికి రావటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని నేను స్తుతిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు దేవా, నీ దాసుణ్ణి జ్ఞాపకం చేసుకో. బలహీనుణ్ణి, నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని ప్రభా, మీ రక్త ప్రోక్షణని నేను కోరుకుంటున్నాను. ప్రభా, నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి, మీ సులువు చాటున మరుగుపరచండి. నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు ప్రభా, వారి యొక్క ఆశని దీవెనకరంగా మీరు మార్చమని నేను కోరుకుంటున్నాను. తద్వారా మా జీవితాల్లో హృదయపూర్వకంగా ప్రభా ఒక తీర్మానం తీసుకొని బలలో చేయగలిగేటువంటి కృపను మాకు దయచేయమని మేము కోరుకుంటున్నాం. మీరే మాకు సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు తన యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో దేవుడు రెండో వాగ్దానాన్ని దేవుడు నా చేత వస్తూ ఉన్నాడు కొన్ని రోజుల నుంచి. నేను పోయిన వర్తమానం మీతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, శ్రమలు అనేటువంటివి విశ్వాస జీవితంలో అవసరము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూచాం. మళ్ళా ఆ రోజే దేవుని యొక్క వాక్యంలో ఏం గమనించినామంటే, ఈ శ్రమల కొరకే విశ్వాసి నియమించబడినాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూచాం. ఇంకా అక్కడ ఏమని గమనించామంటే, విశ్వాసంలో జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమలు అనేవి మనకు ఒక పరీక్ష లాంటివి, వీటిని మనం ఎదుర్కోవాలి అని దేవుని యొక్క వాక్యంలో అక్కడ మనం చూస్తూ మీకు కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. అప్పుడు కూడా ఏమని మాట్లాడానంటే, ఈ శ్రమలు 3 రకాలైనటువంటి శ్రమలు మన జీవితాల్లోకి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు అని మాట్లాడుతూ, ఒకటి పనిష్మెంట్ సఫరింగ్స్, దారి తప్పినప్పుడు క్రమశిక్షణలోకి నడిపించడానికి దేవుడు ఆ యొక్క మార్గంలో నడిపించడానికి కొన్ని శ్రమల గుండా నడిపిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూచాం. దారి తప్పుతూ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఉదాహరణగా
మనం ఆ దేవుని యొక్క వాక్యంలో చూచాం. మనష్షే యొక్క జీవితం గురించి మనం నేర్చుకున్నాం. మనష్షే దేవుని సన్నిధి నుంచి తప్పిపోతూ ఉన్నప్పుడు, దేవుడు శ్రమకు అనుభవించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా దేవుడు వెనక్కి తీసుకొస్తాడు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూచాం. అదేవిధంగా మనష్షే ఒక్కడే కాదు, యోనా యొక్క జీవితంలో కూడా అదే. దేవుడు ఒక మార్గంలో వెళ్ళమంటే ఇంకో మార్గంలో వెళ్తే దేవుడు ఏం చేశాడు? ఆపాడు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు తనకి. దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు చాలా జాగ్రత్తగా మనల్ని సరిచేయటానికి ఇష్టపడతాడు. ఆ శ్రమ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, అది హెచ్చరిక అని నేను ఆ రోజు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నేను రెండోది ప్రొటెక్టింగ్ సఫరింగ్స్. కొన్ని శ్రమలు మన జీవితంలో అనుకోకుండా వచ్చినప్పుడు దేవుడు కాపాడతాడు. ఎందుకు కాపాడతాడంటే నా బిడ్డ సంపూర్ణతలోకి రావాలని, నా బిడ్డ స్థిరపడాలని, నా బిడ్డ బలంగా నా పరిచర్య చెయ్యాలని కొంచెం కాలము శ్రమలోకి నడిపించిన తర్వాత దేవుడు ఆ శ్రమలను తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రొటెక్ట్ చేస్తాడు. అద్భుతమైనటువంటి ప్రేమ అది, ఆయన చూపించే ప్రేమ. ఈరోజు మనం నేర్చుకోపోయేటువంటి భాగం అదే. మూడోది ఏం చెప్పానంటే ప్రైజింగ్ సఫరింగ్స్. అది స్తుతులతో కూడినటువంటి శ్రమలు. అదేంటంటే అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి దేవుడు ఆయనంతటా ఆయనే తన బిడ్డల్ని శ్రమలోకి నడిపించి దాని ద్వారా దేవుడు మహిమ పొందాలని చెప్పేసేసి దేవుడు అక్కడ స్తుతి పొందాలని కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒకటో భాగం అయిపోయింది. ప్రొటెక్టింగ్ సఫరింగ్స్ అనేది క్లోజ్ అయిపోయింది. ఈరోజు మనం నేర్చుకోబోయే పనిష్మెంట్ సఫరింగ్స్ అనేది నేను మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రొటెక్టింగ్ సఫరింగ్స్, శ్రమల్లో దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు, ఆయన ఎలా మనల్ని ప్రోత్సహిస్తాడు, ఎలా మనకి సహాయపడతాడు. అందుకనే దేవుని యొక్క వాగ్దానం రాయబడింది. ఏమని రాయబడింది? కొంచెము కాలమే శ్రమ పొందిన తరువాత ఆ శ్రమల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ రాయబడింది సంపూర్ణతలోకి, పర్ఫెక్ట్నెస్లోకి నడిపిస్తాడు. ఆ శ్రమల ద్వారా దేవుని యొక్క సంపూర్ణతలోకి, దేవుణ్ణి తెలుసుకోవడానికి అది నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మళ్ళీ అక్కడ ఏం రాయబడింది తెలుసా? స్థిరపరుస్తాడు. ఇక నువ్వు కదలవు, ఇంబ్యాలెన్స్ ఉండదు మన జీవితంలో. స్ట్రాంగ్గా చేస్తాడు ఆయన, వెరీ స్ట్రాంగ్గా చేస్తాడు దేవుడు. అందుకనే దేవుడు మనల్ని ఈ సంవత్సర కాలంలో ఎందుకు ఇలా ఇచ్చాడనంటే, మెయిన్ టార్గెట్ దేవుడు మన యొక్క విశ్వాస జీవితంలో ఏంటంటే మనం సంపూర్ణతలోకి రావాలి, దేవునిలో స్థిరపడాలి, దేవునిలో బలపడాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. అది ఈ శ్రమలు వాటిలో గుండా తీసుకెళ్ళినప్పుడు దేవునిలో అటువంటి స్టాండర్డ్స్ మనం ఉపయోగిస్తాం. మనం కదలం, ఎంత వచ్చినా కూడా కదలం అన్నమాట. అందుకనే ఆ రోజు కూడా మీకు ఒక ఉదాహరణ మీతో నేను మాట్లాడాను. ఈగల్ డేగ, ఆ యొక్క ఈగల్ గ్రద్ద గురించి మాట్లాడతా, ఈగల గురించి 3 విషయాలు మీతో నేను మాట్లాడాను నేను ఆ రోజు. దాంట్లో చివరిది ఈరోజు నేను మాట్లాడతాను. నేను ఏమని మాట్లాడుతున్నానంటే, ఈగల్ తన యొక్క బిడ్డల్ని పెంచేటువంటి క్రమంలో ఒక నెస్ట్ తయారు చేసిద్ది, ఒక గూడు తయారు చేసిద్ది. ఆ గూడు దేనితో తయారు చేసిద్దో తెలుసా? పొదునైనటువంటి ముళ్ళతోటి ఆ యొక్క గూడుని తయారు చేసిద్ది అనమాట. ఎత్తైన ప్రదేశంలో పొదునైనటువంటి ముళ్ళతోటి ఆ గూడుని బిడ్డలకి తయారు చేసిద్ది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంట్రా బాబు, ఇంత పొదునైనటువంటి ముళ్ళతోటి ఆ గూడుని అది ఏర్పరచడం అనేది చాలా మనకి హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. అంత క్రూరత్వం కలిగి ఉంటుందా అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అదేం చేస్తుంది తెలుసా? మళ్ళీ ఆ ఈగలు ఏం చేసేది తెలుసా? ఆ ముండ్లు
తన బిడ్డలకి ఎట్టి పరిస్థితుల్లో తగలకుండా అదేం చేసింది తెలుసా, మెత్తటి గడ్డిని సమకూర్చేది. మెత్తటి గడ్డిని ఎక్కడ కూడా ఆ ముళ్ళు గుచ్చుకోకుండా అది ఎంతో జాగ్రత్త పడింది తన బిడ్డలకి. కొంతకాలం అయిపోయిన తర్వాత పెద్ద అవుతూ ఉన్నప్పుడు ఆ ఈగల్ ఒక ఆశ ఏంటో తెలుసా, నాలాగా నా బిడ్డలు ఎగరాలి, నాలాగా నా బిడ్డలు స్థిరపడాలి, నాలాగా నా బిడ్డలు బలపరచబడాలి అని ఎంతో వేదన పడిపోతూ ఉంటుంది. ఆ వేదన పడేటువంటి క్రమంలో ఆ ఈగల్ తన బిడ్డల చుట్టూ ఉన్నటువంటి ఆ గడ్డిని ఏం చేసి తెలుసా, కొంతకాలం పెరిగిన తర్వాత అవి రెక్కలాడించేటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు అదేం చేసిద్ది తెలుసా, వాటి యొక్క రెక్కలు ఉన్నటువంటి ఆ మెత్తని దాన్ని రెక్కలను కూడా తుంచేసిద్ది. చిన్న చిన్న రెక్కలు వచ్చినప్పుడు తుంచేసేసి ఏం చేసిద్ది తెలుసా, ఆ గడ్డిని కూడా తీసేస్తూ ఉంటుంది. ఒకరోజు కొంచెం తీసేది, ఆ ముళ్ళు ఏమైతే ఉంటుంది తెలుసా, ఆ ముళ్ళుకు అలవాటు పడాలని, ఆ శరీరం అలవాటు పడాలని చిన్నగా గుచ్చుకునేటట్టు చేసిద్ది, భరించిద్ది. ఒకరోజు 2 రోజులు భరిస్తుందిలే అని ఊహించుకుంటుంది. తర్వాత రోజు ఏం చేసేది తెలుసా, ఇంకొంచెం ఆ గడ్డిని, కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి ఆ గడ్డిని ఇంకొంచెం తీసేసేసేసింది. ఇక గుచ్చుకోవటం ప్రారంభమైంది. ఆ బిడ్డలు ఇక ఓర్చుకోలేవు. ఆ ఓర్చుకోలేకపోవటం వల్ల ఏమవుతుంది తెలుసా, తల్లి రెక్కలను ఆడించలేదు, ఆ బిడ్డలు ఏం చేస్తాయి తెలుసా, రెక్కలు ఆడించడం ప్రారంభిస్తాయి. ఆ గుచ్చుకున్నప్పుడు ప్రతి కదలికలో అది గుచ్చుకున్నప్పుడు ఇక్కడి నుంచి నేను ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలని ఆ బిడ్డలు ఏం చేస్తాయి తెలుసా, రెక్కలాడించడం ప్రారంభిస్తాయి. తల్లి కోరిక ఏంటి, నా బిడ్డలు కూడా నాలాగా ఎగరాలనే ఆ కష్టంలోకి నడిపిస్తుంది ఈగల్, గ్రద్ద. తర్వాత ఏం చేసేది తెలుసా, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆ గడ్డిని తీసేసేసిద్ది. ఇంకేమవుతుంది తెలుసా, ఇంకా గుచ్చుకోవటం ప్రారంభిస్తూ ఉంటుంది. పడుకోవటానికి వీలు లేనటువంటి పరిస్థితి వచ్చింది అక్కడికి. భరించలేక అరుస్తూ ఉంటాయి అన్నమాట. అరుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేసేది తెలుసా, ఆ రెక్కలతోటి ఆ బిడ్డలు ఎగరాలని చాలా ఎత్తైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి అట్లా వదిలేసిద్ది. ఆ ఈగల్ వదిలేసిన తర్వాత అదేం చేస్తుంది తెలుసా, ఆ పక్షి, చిన్న పక్షి ఎగరటం ప్రారంభించింది. తల్లి అంటే అప్పుడు ఎంతో ఆనందపడిపోతూ ఉంటుందంట, నా బిడ్డ నాలాగా ఎగురుతుందని చెప్పేసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుందంట. గాడ్స్ పర్పస్ కూడా అదే మన జీవితాల్లో. దేవుని యొక్క ఉద్దేశం కూడా మన జీవితాల్లో ఎగ్జాక్ట్గా దేవుడు ఒక చిన్న పక్షి ఆ విధంగా చేస్తే పరలోకంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి, ఆ పరలోకం యొక్క అనుభవాన్ని పొందటానికి ఈ భూమి మీద దేవుడు నిన్ను మొట్టమొదటిసారిగా ఏం చేస్తాడు, ఆయన యొక్క సంపూర్ణతలోకి నిన్ను నడిపించాలని శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుడు. నిన్ను చేస్తూ కొంచెము కాలము దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా, ఈ భూమి మీద మన యొక్క జీవం ఉన్నప్పుడే ఏమవ్వాలి, స్థిరపడాలి, బలపడాలి, సంపూర్ణతలోకి రావాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకనే దేవుడు ఈ శ్రమల్ని మన జీవితంలోకి ఎలో చేస్తాడు, అనుమతిస్తాడు దేవుడు. అందుకనే ప్రొటెక్టింగ్ సఫరింగ్స్ దేవుడు శ్రమల్లో మనల్ని ఎలా కాపాడతాడనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ యొక్క గ్రద్ద ఈగల్ తన బిడ్డల విషయంలో ఎంత కన్సర్న్ కలిగి ఉందో, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ కలిగి ఉందో, అంతకన్నా గొప్ప ప్రేమ మన మీద కలిగి ఉన్నాడు దేవుడు. అది మనం గ్రహించాలి. అందుకనే దానికి అనుగుణంగా ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీతో నేను మాట్లాడాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. నేను మార్క్స్ వార్త 6వ అధ్యాయం. దేవుడు తన బిడ్డల ఎడల ఎలాంటి ప్రేమతోటి ఆయన వెళ్తూ ఉంటాడు. మార్క్స్ వార్త 45వ అధ్యాయం నుంచి 52 వచనాలు మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. అది వెల్ నోటెడ్. అది చాలా అద్భుతమైనటువంటి ప్యాసేజ్. అదొక ఉపమానం కాదు,
దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి శిష్యుల ఎడల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అది. ఏం చేయాలో తెలుసా? ఆ శిష్యులు భూమి మీద బ్రతికున్నప్పుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు తెలుసా? వారి అంతటా వారు స్థిరపడాలి, వారి అంతటా వాళ్ళు దేవుని యొక్క సంపూర్ణతలోకి నడవాలి, వారి అంతటా వాళ్ళు నా కోసం త్యాగపూరితమైనటువంటి బలాన్ని కలిగి నా సేవ చేయాలని ఈ ప్యాసేజీని దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికలో ప్రపంచ మానవాళికి దేవుడు ఇది సూచనగా ఉంచాడనమాట. ఈ ప్యాసేజ్ చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్తా ఉంటారే, దేవుడు నీళ్ళ మీద నడిచాడరా అని చెబుతూ ఉంటాం. మనం చాలా ఈజీగా చెబుతాం. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో గుండెలు పగిలిపోయేటువంటి వర్తమానం దీంట్లో ఉంది. ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క వేదన, ఆయన ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన మనకు చూపిస్తూ ఉంటాడనమాట ఈ యొక్క ప్యాసేజీలో. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ఈ శిష్యులు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే, వాళ్ళ యొక్క వైఖరి ఏంటంటే, దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన 5,000 మందికి చేపలు రొట్టెలు పంచుతూ ఉన్నాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతూ ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆ స్వస్థపరిచేటువంటి క్రమంలో దేవుని వెంట నడిచేటువంటి ఈ 12 మంది శిష్యులు ఏమనుకున్నారంటే, మేము వెల్ సెటిల్ అయిపోయాం, ఇంకా పర్లేదు మన జీవితం అని చెప్పేసేసి వాళ్ళంతటా వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి వాళ్ళు జీవించేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉంది. అది గమనించి యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? ఈ శిష్యుల్ని నేను ఒక సంపూర్ణతలోకి నేను నడిపించాలి, ఈ శిష్యుల్ని ఈ భూమి మీద స్థిరపరచాలి, ఈ శిష్యులు బలపడాలి ఆత్మీయంగా అని చెప్పేసి దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ చేసినటువంటి క్రమమే 45వ అధ్యాయం 45వ వచనం దగ్గర నుంచి 52వ వచనం వరకు అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఆ యొక్క 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు, అయిపోయిన తర్వాత 45వ వచనంలో చూడండి, ఒకసారి 45వ వచనంలో చూడండి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఆయన జన సమూహమును పంపివేయనంతలో, అంటే అప్పుడు జరిగినటువంటి వాళ్ళందరికీ ఫీడింగ్, ఆహారం పంచేశారు, అందరిని పంపించేశారు. అక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ దోణి ఎక్కి అద్దరనున్న బెత్షెదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. మొట్టమొదటిసారిగా దేవుడు లేకుండా వాళ్ళు ఒంటరి ప్రయాణం చేయాలని దేవుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళని దోణి ఎక్కి ఈ అద్దరి నుంచి అవతలకు వెళ్ళాలని దేవుడు అక్కడ ఏం చేశారు తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఏంటో తెలుసా? బలవంతము చేసెను. ఎప్పుడు బలవంతం చేయలే దేవుడు, వాళ్ళని బలవంతం చేశాడు. ఎందుకు దేవుడు లేకుండా వాళ్ళని ఆ దోణి ఎక్కి ఆ సముద్రంలో అవతల అద్దరి వైపు వెళ్ళమని చెప్పి దేవుడు చేశాడు? ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఆ శిష్యుల ఎడల, దేవుని ఎడల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక వాళ్ళ జీవితాల్లో జరిగించాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసుండా? దేవుడు లేకుండా వాళ్ళని ఆ యొక్క దోణి ఎక్కి ప్రయాణం చేయడానికి దేవుడు ఈజీగా పంపించలా. అక్కడ ఏం చేస్తా? బలవంతము చేసెను. తప్పదు, మీకు ఇది ఇలా ప్రయాణం చేయాల్సిందే, ఇలా ఉండాల్సిందే మీరు. దేవునికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? బలవంతంలో ఏం జరగలేదు తెలుసా? అవిధేయత జరగల, తిరుగుబాటు జరగల. దేవునికి ఏం చేశారు తెలుసా? విధేయతతోటి తల ఉంచారు, కష్టపడటానికి ఇష్టపడ్డారు. దేవుడే ఆ శిష్యుల్ని అద్దరికి ఒంటరిగా వెళ్ళటానికి దేవుడు బలవంతం చేశాడు. దేవుడు పూనుకున్నాడు ఈ విషయంలో.
ఎక్కడ కూడా బలవంతం చేయలా. బలవంతం చేశాడు ఆయన. పరిస్థితి ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని బలవంతంగా ఆ దోణిలో ఒంటరి ప్రయాణం చేయడానికి దేవుడు అనుమతించాడు. అంతే, దేవుడు అనుమతించాడు. ఏం చేతులు తెలుసా? ఈ శిష్యులు ఏ కాడికి కూడా దేవుని యొక్క కార్యాలని చూచి వాళ్ళు ఆనందపడిపోతున్నారే కానీ దేవుని యొక్క పరిచర్య చేసే విషయంలో వాళ్ళకి ఎటువంటిది కూడా వాళ్ళ జీవితాల్లో ఆ మనసు రాటలా. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ శిష్యులు నేను ఎందుకు ఎన్నుకున్నానంటే ప్రపంచాన్ని తలకిందులు చేయాలి. వీళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్యని రాబోయే రోజుల్లో నేను చూడాలి అని దేవుని యొక్క ఆశ. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? కంఫర్ట్ జోన్లో ఉన్నారు. తింటున్నారు, దేవుని యొక్క కార్యాలను చూస్తున్నారు, దేవుని వెంబడి తిరుగుతున్నారు, అలా ఉన్నారే కానీ దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఏం చేశాడంటే, దిస్ ఈజ్ రైట్ టైం, మీరు వెళ్ళి నేర్చుకోకపోతే ఇంకా మీరు వెనక్కి వెళ్ళిపోతారని చెప్పేసి దేవుడు ఏం చేసేది తెలుసా? బలవంతంగా వాళ్ళని దేవుని యొక్క ఆ ధోనిలోకి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చివరికి వాళ్ళు ఏమయ్యారు తెలుసా? దేవుడు ఈ విధంగా చేయటం వల్ల ప్రపంచాన్ని తలకిందులు చేశారు. వాళ్ళు శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. దేవుణ్ణి ఎన్నిసార్లు తిట్టుకొని ఉంటారు వాళ్ళు. దేవుడు ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళికలో వాళ్ళని పంపించడం వల్ల ఈ అనుభవం ద్వారా వాళ్ళ జీవితాల్లో ప్రపంచాన్ని తలకిందులయ్యారు. ఎవరు కూడా నార్మల్ డెత్ జరగల, హతసాక్షులైపోయారు దేవుని కోసం. వాళ్ళు దేవుని కార్యాలు అంత గంభీరంగా ఉంటాయి. దేవుడు పూనుకున్నప్పుడు అది గ్రహించుకొని దేవుని యొక్క చిత్తంతో మన జీవితాలు వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. దేవుడు ఎందుకని వాళ్ళని అలా పంపించాడంటే, చూడండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ శిష్యుల ఎడల మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ఒకసారి. 19 వచనాలు చూడండి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు వెళ్ళి మిమ్మల్ని నేను శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాను కదా. దేవుడు ఎందుకని అలా చేస్తున్నాడంటే, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇవ్వాలి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ మీరు గైకొని వారికి బోధిస్తూ హతసాక్షులైపోయి ప్రపంచాన్ని తలకిందులు చేయాలని దేవుడు బలవంతం చేశాడు. గాడ్స్ పర్పస్ అది, దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుని యొక్క ఉద్దేశాలతోటి మనం వెళ్ళగలుగుతున్నామా? ఆయన సార్వభౌమాధికారం కింద మనం పనిచేస్తున్నామా? ఆయనలో ఉంటూ ఆయన కోసం మనం బ్రతుకుతున్నామా? దేవుడు సమస్తాన్ని ఆయన ఆలోచిస్తాడు. ఆ శిష్యులు ఏముంది అక్కడ, అసలు ఆ మాట రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి వదిలిపెట్టడానికి ఇష్టపడట్లే వాళ్ళు. దేవుడు ఏం చేశాడు సార్? ఇది కాదు నాన్న, మీరు బలవంతమైన సరే వెళ్ళాల్సిందే. దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు అవి. సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త చేయాలి, నా కోసం మీరు బ్రతకాలి. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, రక్షణ ఎందుకు ఇచ్చాడంటే ఇదే ఉద్దేశం. నా బిడ్డ, నీకు నేను బలవంతంగా రక్షణ ఎందుకు ఇచ్చాను తెలుసా? నా కోసం నువ్వు జీవించాలి, నా కోసం నువ్వు బ్రతకాలి. నువ్వు చేయాల్సింది తెలుసా? అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి, అనేక మందికి నువ్వు వాక్యపరిచర్య చేయాలి, నువ్వు వాటిని ఆజ్ఞాపించాలని, గైకొనాలని, వారికి బోధించాలి. నా దేవుని యొక్క ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం అదే. అందుకనే దేవుడు బలవంతం చేస్తాడు. దేవుని యొక్క ఆ సన్నిధిలో కూర్చొని ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నప్పుడు
ఈ కార్యాలు మనకు అర్థమవుతాయి. అదర్వైజ్ అర్థం చేసుకోలేము దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క ఉద్దేశాన్ని. చాలాసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ పనుల్లో అయినా సరే మనం బలవంతంగా చేస్తూ ఉంటాం. దేవుడు బలవంతం చేయాలి. జ్ఞాపకం చేసుకోండి. మనం బలవంతంగా చేసినప్పుడు ప్రణాళికలు తారుమారైపోతాయి. దేవుడు బలవంతం చేసి నడిపినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క ఉద్దేశం అది. అంతటితో దేవుడు వదిలిపెట్టేశాడా? ఆ కీకారణ్యంలో, ఆ సముద్రంలో, ధోనిలో వెళతా ఉంటుంటే దేవుడు వదిలిపెడతాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను అలా ఒంటరిగా వదిలిపెడతాడు అనుకుంటున్నావా? దేవునికి తెలియదా? ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావని తెలియదా? తెలుసు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? 2వ భాగంలోకి వెళ్దాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మార్క్స్ వార్త 6వ అధ్యాయం. 46వ వచనంలోకి రండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎలా నడిపిస్తాడు తెలుసా? ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో తెలుసా? 46వ వచనంలోకి రండి. ఏమన్నాడు తెలుసా? ఆయన వారిని వీడుకొలిపి ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను. అండర్లైన్ చేసుకోండి దాన్ని. దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెడితే, దేవుడు నిన్ను ఈ ప్రపంచంలో నిన్ను సేవకి చేయాలని, ఆయన పరిచర్య చేయాలని ఆయన కోసం నువ్వు జీవిస్తూ ఉంటుంటే, నువ్వు ఆయన కోసం ప్రార్థన చేయటం కాదు, ఆ సర్వసృష్టికర్త అనేటువంటి దేవుడే నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభా, నా బిడ్డ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోదేవా. ప్రభా, నా బిడ్డను జ్ఞాపకం చేసుకోదేవా. ప్రభా, తండ్రి అయిన దేవునికి మన పక్షాన ఆ దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటుంటే, నువ్వు కూర్చొని బాధపడతా ఉంటుంటే దేవుడు ఓర్చుకునే దేవుడు కాదు ఆయన. ఎవరో తెలుసా మనం? ఎందుకని ఆయన అంత ప్రార్థన చేస్తాడు తెలుసా? ఈ శిష్యుల విషయంలో అంత కీకారణ్యంలో, ఆ సముద్రంలో ధోనికి వాళ్ళు వెళ్తూ ఉంటుంటే తట్టుకోలేకపోయాడు దేవుడు. ప్రభా, ఆ బిడ్డలు వెళ్తా ఉన్నారు, అరణ్యంలో వెళ్తా ఉన్నారు, సముద్రంలో వెళ్తా ఉన్నారు. ప్రభా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోదేవా అని ఒంటరిగా ఆ సర్వసృష్టికర్త అయినటువంటి దేవునికి వాళ్ళ పక్షాన ఆ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ దేవుడికి మన ఎడల. ఏం చేతనో తెలుసా? మనం ఎవరో తెలుసా అండి? నిబంధన చేయబడినటువంటి బిడ్డలం మనం. నిబంధన చేయబడినటువంటి బిడ్డలం అంటే తెలుసా? ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలం. ఆయన యొక్క రక్తంలో, ఆయన వంశంలో ఉన్నటువంటి బిడ్డలం మనం. నా బిడ్డ, నా రక్తంతో పుట్టినటువంటి నా బిడ్డ ఆఫ్టర్ ఆల్ వైజాగ్ వెళ్తుంటేనే, ఆ ట్రైన్ ఎక్కుతుంటేనే నేను ఓర్చుకోలేకపోతా ఉంటాను. నేను ఎంతో బాధేసిద్ది, ఎంతో ఏడుపు వచ్చిద్ది, దిగమింగుకుంటా ఉంటా. నేను నా రక్తంతో బిడ్డని నేను అంత ప్రేమ కలిగి ఉంటే, దానికన్నా నిబంధన రక్తంతో చేయబడినటువంటి బిడ్డలం. అది అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఏడుస్తుంటే ఆయన ఓర్చుకోలేడు, నువ్వు బాధపడుతుంటే ఆయన ఓర్చుకోలేడు, నువ్వు కృంగిపోతా ఉంటుంటే ఆ దేవుడు ఓర్చుకోలేడు. అది మనకి నిబంధన. ఎటువంటి నిబంధన తెలుసా? అబ్రహాముకి ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చాలనే ఆ దేవుడు మనల్ని నిబంధన చేసుకున్నాడు. ఆ దేవుడు అటువంటి బిడ్డలం మనం, అటువంటి స్వారూప్యతలో ఉన్న బిడ్డలం మనం. దేవుడు అందుకనే ఆ గొప్ప సంబంధం కలిగి ఉన్నాం కాబట్టే మన కోసం ఆ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రయాణంలో, జీవిత నావలో, జీవిత ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను అట్లా వదిలిపెట్టి ఆయన చూసే దేవుడు కాదు. ఆయన నీకోసం ఒడ్డు నుండి, వాళ్ళు సముద్రంలో ఉంటే ఒడ్డు నుండి ఒంటరిగా ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అదండి గొప్ప అద్భుతమైనటువంటి రిలేషన్. అది ఉదయకాలంలో మనం చూసాం. నిబంధన రక్తం ఏం చేసి తెలుసా? అగాపే ప్రేమ, అత్యున్నతమైనటువంటి ప్రేమ. నీకు రాయి తగిలితేనే ఓర్చుకోలేడు దేవుడు. తెలుసా నీకు అది?
ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేనప్పుడే తప్పటడుగులు వేస్తాం. ఆ నిబంధన రక్తం ఏం చేసేది తెలుసా? తప్పటడుగు వేసినా కూడా ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. నా బిడ్డ కాదు నాన్న, ఇలా చేస్తావు, రా మళ్ళా రా. అందుకనే ఆయన మన కోసం అంట ప్రార్థన చేస్తున్నాడంట. నువ్వంత ఒంటరిగా వెళ్తా ఉన్నప్పుడు, అటువంటి జీవితాన్ని చేస్తూ ఉన్నప్పుడు, దేవుని కోసం సాక్షిగా బ్రతకాలనుకున్నప్పుడు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తాడు తెలుసా? చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో మన పక్షాన దేవునికి ఎలాంటి ప్రార్థన చేస్తాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మన కోసం ఎలాంటి ప్రార్థన చేస్తాడంటే 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం చూడండి, జాగ్రత్తగా గమనించండి. శరీరధారి అయి ఉన్న దినములలో దేవుడు ఏం చేశాడు తెలుసా? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తండ్రి అయిన దేవునికి మన గురించి ఆయన రోదిస్తాడంట, కన్నీళ్లు విడుస్తాడంట. భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మన గురించి ఆయన విన్నపం చేస్తాడంట. ప్రభా, వాడికి తెలియదులే ప్రభా, ఏదో తప్పు చేశాడు ప్రభా, అయ్యా అమ్మాయికి తెలియదయ్యా, ఆయనకి తెలియదయ్యా. చేతన తెలుసా? నిబంధన రక్తంలో అంత అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది. దేవుడు అందుకనే ఈ యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన నీ గురించి, నా గురించి యాచనతోటి దేవుణ్ణి అడుగుతాడంట. యాచన అంటే తెలుసా? బెగ్గింగ్, అడగటం, అడుక్కోవటం. నీ గురించి, నా గురించి దేవుడు ఆ విధంగా తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉంటాడంట దేవుడు. అందుకనే మనం వాక్యం ద్వారా పురికొల్పబడి స్థిరపరచబడబడుతున్నాం మనం. అదర్వైజ్ ఈ కార్యం జరగదు. అదర్వైజ్ ఇలా జీవించలేము మనం. కొన్నిసార్లు తప్పటడుగులు వేసినా కూడా వాక్యం ద్వారా నిన్ను మళ్ళా సరిదిద్ది దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కేవలం ఆయన మన ఎడలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ. ఇంకో విషయం చెప్పమంటారా? చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రార్థన చేయటమే కాదు, తండ్రిను కుమారుడు ఇద్దరు కూడా అంట మన ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు తెలుసా? ఎలాంటి ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు తెలుసా? చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో 17వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక చూడండి. 20వ వచనంలో, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని దేవుని యొక్క ఉద్దేశం. అది ఎవరి? నువ్వు నేను కూడా తండ్రితో పెనవేసుకొని పోవాలని అంటూ ఆ 21వ వచనం చివరిలోకి రాగానే నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలని, మనతో ఏకమై ఉండాలని వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. అల్టిమేట్ గోల్ అది. తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ యొక్క కుటుంబంలో నువ్వు నేను కూడా ఏకమయ్యి అలా జీవించాలనే దేవుని యొక్క కోరిక. అందుకనే దేవుడు యాచనలు చేస్తున్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. మన యాత్రా జీవితం గురించి దేవునికి మొరపెడుతూ నా బిడ్డని మనతో ఏకమవ్వాలని ఆయన శత విధాల ప్రయత్నం చేస్తా. కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఏకమై ఉండాలని. అందుకు అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, ఇంకో మాట అక్కడ కిందకి రండి, 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. ప్రభా, నా బిడ్డలకి అంత గొప్ప మహిమని నేను ఇచ్చాను ప్రభా. నీతో మనం ఒక కుటుంబంగా ఏకమై పోవాలనే ప్రభా. ఇదిగో వీళ్ళని ఈ విధంగా నేను చేస్తున్నాను ప్రభా. దేవుడే అంత అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనల్ని నడిపిస్తూ ఉంటుంటే మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం?
ఎలాంటి దృక్పథంతో మనం జీవిస్తున్నాం, ఎలాంటి నడకని మనం నడుస్తూ ఉన్నాం. నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఆయన ఓర్చుకోలేడు, నువ్వు పాపం చేస్తూ ఉంటే ఓర్చుకోలేడు, కన్నీళ్ళు విడుస్తూ ఉంటాడు ఆయన. ఇడిచి ప్రభా దూరం వెళ్ళిపోతున్నాడు ప్రభా అని చెప్పేసి మళ్ళా ఐక్యత తెచ్చుకోవడానికి నిన్ను ఒక్కోసారి ఇబ్బంది పెడతాడు, ఒక్కోసారి శ్రమలకి అప్పచెప్తూ ఉంటాడు దేవుడు. దేవుని యొక్క ఉద్దేశం అది, ఆయనలో ఏకమై ఉండాలని, ఆయనతో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అది. ఒకటి బలవంతం చేశాడు, రెండోది పంపించినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షాన ప్రార్థన చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరంలే. ఈ స్వరూపతలోకి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. చూడండి, 3వ భాగంలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం. ఏం చేశారు వాళ్ళు చూడండి. దేవుని ఒక వాక్య భాగంలో 6వ అధ్యాయం 48వ వచనంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారు? అప్పుడు సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండను, ఆయన ఒంటరిగా మెట్టను. ఆ మాట కూడా అద్భుతమైనటువంటి మాట అక్కడ రాశాడు. వీళ్ళు ఎక్కడున్నారు? సాయంకాలం అయిపోతే రాత్రి వేళ సముద్రం మధ్యలో ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడంట? మెట్ట ఎక్కడో దూరాన ఉన్నాడు. దూరాన ఉంటే ఏం జరిగిందంట అక్కడ చూడండి. 48వ వచనంలో అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఏం జరుగుతుంది? గాలి ఎదురుగింది. దోణి సవ్యంగా వెళ్తల్లా, దోణి గాలికి వెనక్కి తిరుగుతూ ఉంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. ఏమని రాయబడింది కదా? మిక్కిలి కష్టపడుతుండగా. దేవుడు ఎక్కడున్నాడు? మెట్టనున్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారు. కీకారణ్యంలో వెలుతురు లేదు, అసలు చీకటిగా ఉంది, గాలి ఎదురుగుతూ ఉంది. ముందలకు వెళ్ళటానికి ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా వెళ్ళటం లేదు. అనేక రకమైనటువంటి కష్టాల గుండా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంది. నా జీవితంలో కూడా ఈ దోణి అనే ప్రయాణంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆర్థికమైనటువంటి పరిస్థితులు, భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులు, రక్త సంబంధికులతో ఉన్నటువంటి పరిస్థితులు, సమాజంలో స్నేహితుల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు, విశ్వాసులతో ఉన్నటువంటి పరిస్థితులు, ఒక్కసారిగా గుండె పగిలిపోయేటువంటి పరిస్థితిలో కూడా ఒక్కోసారి రావచ్చు. అల్టిమేట్ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను వీటి ద్వారా ఏం చేయాలి? సంపూర్ణునిగా చేయాలి. మనల్ని దేవుడు స్థిరపరచాలి, మనల్ని దేవుడు బలపరచాలనే ఉద్దేశం మీదే మిక్కిలి కష్టంలో గడిపిస్తాడు దేవుడు. అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? గలిబిలైపోతా ఉంది వాళ్ళ జీవితంలో. అంత చీకటిలో ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఉవ్వెత్తున తరంగాలు, ఉవ్వెత్తున అలలు ఎగిచెగిచెగిటి పడిపోతూ ఉంటుంటే ఆ దోణి ముందలకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా అయినా ప్రాణప్రాయ స్థితి నుంచి నేను తప్పించుకోవాలని ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ జీవితాల్లో. కష్టం వస్తుంది, భరించాలి. దేవుని కోసం మనం ఆ విధంగా వెళ్ళాలని దేవుడికి తెలీదా? వీళ్ళు ఈ విధంగా వెళితే వీళ్ళకి నష్టం జరిగిద్దని దేవుడికి తెలీదా? నష్టం జరిగిద్దని తెలిసే ఆ స్వారూప్యతలోకి మార్చాలని తెలిసే దేవుడు ఏం చేసేది తెలుసా? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని నష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మిరకల్స్ చేస్తాడు దేవుడు నీ జీవితంలో. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సంపూర్ణతలోకి రావాలనే ఈ పరీక్షల గుండా ఆ దేవుడు మనల్ని నడిపిస్తాడు. నిన్ను స్థిరపరచాలని, భూమి మీద దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం బలపడాలని దేవుడు కొన్ని కష్ట పరిస్థితులను దేవుడు మనల్ని నడిపిస్తాడు. అననుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఊహించలేనటువంటి పరిణామాల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. దేవుడు వదిలిపెట్టాడా?
దేవుడు వదిలిపెట్టలా. ఆ కష్ట పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు యోబు యొక్క జీవితంలో కూడా అదే. దీనికి ఒక మంచి ఉదాహరణ, యోబు యొక్క జీవితంలో కూడా అననుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉవ్వెత్తున ఆయన మీదకి శ్రమలు వచ్చినాయి. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని ఒక వాక్య భాగంలో చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం. ఈ విధమైనటువంటి కష్టాల్లో యోబు జీవితం కూడా ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. అది యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి, జాగ్రత్తగా గమనించండి. 434వ పేజీ, 434వ పేజీ అక్కడ రాయబడి ఉంది. నేను చదువుతాను. యోబుకు కూడా చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయింది, భార్య తీవ్రంగా తనని హింస పెడతా ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? యోబు ఏమంటాడు తెలుసా? ఎలా దేవుని ఆరాధిస్తున్నాడో తెలుసా? చూడండి అక్కడ 25వ వచనంలో చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడు. నేను ఇంత పరిస్థితికి వచ్చినా కూడా, నా పరిస్థితి ఇంత దిగజారిపోయినా కూడా నన్ను విమోచించాడు చూసావా? నా రక్షకుడు ఉన్నాడు చూసావా? ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, సజీవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మళ్ళీ అక్కడ రాయబడి ఉంటుంది, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుతా. నా దేవుడు ఒకవేళ నా జీవితంలో నేను కష్టాల గుండా పాలయ్యి నేను నశించిపోయినా కూడా నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కష్ట పరిస్థితుల్లో అన్నీ కోల్పోయి ఎంతో వేదన పరిస్థితుల్లో ఉన్నా కూడా యోబు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు అంతే. ఇంకా అంటాడు 26వ వచనంలోకి వచ్చినది అంటాడు, ఈలాగు ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నా తెలుసా? నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూస్తా. నేను ఒకవేళ నా చర్మము చీకిపోయి ఎంతో అగమ్య గోచరంలోకి వెళ్ళిపోయినా కూడా నా ఆత్మ దేవునితో కలిసిద్ది. నాకు ఈ భూమి శాశ్వతం కాదు. నాకు ఎంత కష్టపడడానికి యోబు ఇష్టపడ్డాడో చూడండి. అక్కడ విశ్వాస జీవితం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఇది. ఆ ప్రయాణంలో దేవుడు కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవునికి ఎదురీగల, దేవునికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడాల, నా దేవుడు సజీవుడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడంతే. ఆ స్వారూప్యతలో మనం ఎదుగుతున్నామా? శిష్యులు కూడా అంత చీకటిలో గాలి ఎగురుతూ ఉన్నప్పుడు ఎంతో దాన్ని ఎదురీగడానికి ఇష్టపడుతున్నారే కానీ వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా దేవుణ్ణి అవమానపరిచినట్టుగా అక్కడ కనబడలేదు వాళ్ళ జీవితాల్లో. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి రండి ఒకసారి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. 33వ వచనం, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకో. ఎంచేతనంటే నేను లోకమును జయించి ఉన్నా, నీ పక్షాన్ని నేను ఉన్నా. వాట్ ఏ కంఫర్ట్ లవ్! ఎంత ఆదరించేటువంటి ప్రేమ! శ్రమల్లో దేవుని కోసం శ్రమ పడుతున్నావా? దేవా నీకు వందనాలు. శ్రమల్లో ఆర్థికంగా చితికిపోతున్నావా? దేవా నీకు వందనాలు. ఎంచేతన తెలుసా? ఆయన మనల్ని స్థిరపరిచి బలపరిచి ఆయన మనల్ని సంపూర్ణతలకు నడిపించాలనే ఆయన మన వైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ధైర్యం తెచ్చుకో. గుండె పగిలిపోయే పరిస్థితులైనా రావచ్చు, ఓర్చుకో, సహించుకో. అనుభవపూర్వకంగా నేను మాట్లాడుతున్నా. నేను
అనుభవపూర్వకంగా నేను మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు నేను మీతోటి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల్లో నుంచి వస్తూనే నేను మీతో మాట్లాడగలుగుతున్నా, ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నా ఆ విషయాన్ని. ఓర్చుకుందాం. సహించుకోవటంలో, తగ్గించుకోవటంలో దేవుని నామానికే ఘనత చెందిద్దే కానీ మనల్ని ఎక్కడ కూడా ఎవరు తృణీకరించలే. అంతే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అంతే. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. ఉదయకాలంలో మనం చూసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? వర్స్ 48లోకి రండి, మార్క్స్ వార్త. నెక్స్ట్ ఆయన స్టెప్ చూడండి, వర్స్ 48, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనంలోకి వెళదాం. 48వ వచనంలోకి వెళదాం. ఇప్పుడు చూద్దాం. వాళ్ళు మిక్కిలి కష్టపడుతుండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఆయన చూచే దేవుడు. ఆ దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? వాడి దగ్గర ఉన్న చోట్ల. మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఆయన ఎక్కడున్నాడు? దేవుని యొక్క వాక్యం ఇందాక ఏం చూసాం? అక్కడ ఇందాక మనం చదువుకునే వాక్యభాగంలో 47వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? ఆయన ఒంటరిగా మెట్టనుండెను. వీళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా అసలు తెలుసా? వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళు పడేటువంటి కష్టాన్ని ఆ దేవుడు చూస్తున్నాడంటే. ఆ దేవుడు చూస్తున్నాడంటే అర్థం ఏంటి? ఎంతో దగ్గర ఉంటేనే చూస్తారు. కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడో మెట్ట మీద ఉంటే, వీళ్ళు ఎక్కడో సముద్రంలో ఎంతో దూరాన్ని ఉంటే, కనమన్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళంతా కష్టపడుతున్నా కూడా దేవుడు అన్నాడు, నేను నిన్ను చూస్తున్నారా, నువ్వు ఎందుకురా బాధపడతావు? ఆయన చూసే దేవుడు. ఎందుకు చూస్తున్నాడు తెలుసా? నీ మీద, నా మీద అంత అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి, కాల గమనాలు కలిగినటువంటి ఆ దేవుడు నువ్వు కష్టపడతా ఉంటుంటే ఆయన మొహం తిప్పుకునే దేవుడు కాదు ఆయన. నేను నిన్ను చూస్తున్నా, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నేను చూస్తున్నా, నేను నీ డెసిషన్ ఎలా ఉంటుందో నేను చూస్తున్నా నేను. దేవుడు అందుకు చూస్తాడు. యోబు యొక్క జీవితంలో అంత కష్ట పరిస్థితిలో కూడా దేవునికి ఏమన్నాడు? ప్రభా నువ్వు సజీవుడు, ప్రభా నువ్వు నాకు సహాయం చేస్తావు, నా శరీరం కృషించిపోయినా కూడా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు దేవా. అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయన రియాక్షన్ని దేవుడు హానర్ చేశాడు. ఆయన ప్రతిస్పందనని దేవుడు ఆయన సార్వభౌమాధికారం కింద ఆయన్ని అభినందించాడు దేవుడు. నా రియాక్షన్ ఎలా ఉంది? ఆయన చూస్తూ ఉంటాడు మనల్ని, ఆయన చూస్తూ ఉంటాడు ఆ దేవుడు. ఆ కఠినమైన పరిస్థితుల్లో నీ డిపెండెన్స్, నువ్వు ఆధారపడే విధానం దేవుని మీద, మనుషుల మీద ఆధారపడుతున్నావా, దేవుని మీద ఆధారపడుతున్నావా? క్యాలిక్యులేట్ చేస్తాడు దేవుడు, క్యాలిక్యులేట్ చేస్తాడు, లెక్కిస్తాడు ఆయన. ఇటువంటి పరిస్థితులు నీకు నేను అనుమతించా, నువ్వు ఎటువైపు ఉన్నావు? ఎటువైపు? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు. ఆయన అందుకనే ఆయన వాళ్ళ దగ్గర ఉన్న చోట్ల ఆయన సర్వ సృష్టికర్త. ఆయన కన్నులు భూమి అందే కానీ ఆకాశం అందే కానీ ఆయన తేరి చూస్తాడు ఆ దేవుడు ప్రతి మనిషిని కూడా. ఎట చూస్తాడు తెలుసా? దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి. నీ దేవుణ్ణి మనం ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకుండా ఉన్నాం కాబట్టే మన జీవితాల్లో కొన్నిసార్లు మనం అనుమానాస్పదంగా మన జీవితాలు జరుగుతూ ఉంటాయి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి. 23-24లోకి రండి. 23-24లో చూడండి, పేజ్ నెంబర్ 647. 23-24 చూడండి. అక్కడ యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నా కన్నులు అటువంటి. నువ్వు బాధపడతా ఉంటుంటే, నువ్వు రహస్యంగా బాధపడతా ఉంటుంటే, నువ్వు కుమిలిపోతూ ఉంటుంటే, నువ్వు నష్టపోతూ ఉంటుంటే, నువ్వు కష్టపడతా ఉంటుంటే నా కన్నులు నేను మూసుకొని ఉండలా. ఇంకా అన్నాడు అక్కడ, నేను భూమి ఆకాశముల ఎందంతటా ఉన్నవాడను కాదా? ఇదే యెహోవాకు. నేను భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు నీ రహస్య జీవితాన్ని నేను చూడలేనా? నువ్వు బాధపడేటువంటి వేదన నేను చూడలేనా? అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను చూస్తున్నా,
నేను నిన్ను చూస్తున్నా, నీ వేదన చూస్తున్నా, నీ బాధను చూస్తున్నా. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ అయింది, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ఆ దేవుంది. అది మనం అనుభవిస్తున్నావా? అది మనం అలా జీవిస్తున్నావా? అలాంటి స్వారూప్యతలోకి ఎదుగుతున్నావా? దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు నువ్వు శ్రమల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఇవేంటి, శిష్యులు వెళ్తూ ఉన్నారు, వాళ్ళంతటా వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, అనుకోకుండా శ్రమలు వచ్చినాయి. దేవుడి ఉద్దేశం ఏం తెలుసా? నా బిడ్డలు నేను ప్రొటెక్ట్ చేయాలి, నా బిడ్డలు నేను కాపాడాలి అంటూ దేవుని ఒక వాక్యం చెప్తా ఉన్నాడు. చూడండి, 48వ వచనంలోనే, మార్క్స్ వార్త 48వ వచనంలోనే ఒక అద్భుతమైనటువంటి మాట ఇంకా మళ్ళీ అక్కడ ఒకటి రాయబడి ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయం ఏం చేశాడు తెలుసా దేవుడు? అక్కడ చూడండి, 6వ అధ్యాయం 48వ వచనంలోనే, ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి యొద్దకు వచ్చాడండి. నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధపడతా ఉంటే, నువ్వు కుమిలిపోతూ ఉంటుంటే, నువ్వు కష్టపడతా ఉంటుంటే, నువ్వు నష్టపడతా ఉంటుంటే, నువ్వు వేదనలో ఉంటా ఉంటుంటే, ఆ తండ్రి ఓర్చుకోలేక ఆ దేవాది దేవుడు నీ కోసం పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. ఆ దేవుడు నిన్ను ఓదారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు. నిన్ను స్థిరపరచడానికి ఆ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ దేవుడు కష్టాల్లో, బాధల్లో ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆ దేవుడు ఉరికెత్తుకుంటూ వస్తాడు. ఆ దేవుడు అంత అద్భుతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి ప్రేమ ఆ దేవుడు నీ మీద, నా మీద చూపిస్తాడు. ఆయన అది మనం అనుభవిస్తున్నామా? అలా జీవిస్తున్నామా? ఆ అనుభూతిలో కూడా వెళ్తున్నామా మనం? వారి యొద్దకు వచ్చి, ఒక మంచి కామెంటరేటర్ రాస్తూ ఉంటాడు, ఆ కోవెనెంట్ రిలేషన్లో, నిబంధన సంబంధం కలిగినటువంటి బిడ్డల విషయంలో ప్రతి క్షణం కూడా అంట దేవుడు మన ఎడల అంత ప్రేమ చూపిస్తూ ఉంటాడంట. అంత ప్రేమ తల్లిదండ్రులు కూడా బిడ్డల మీద చూపించలేరు. దేవుడు ఆయన రక్షణలోకి వచ్చినటువంటి బిడ్డలు ప్రతి సెకండ్ కూడా ఆ బిడ్డలను అలా కాపాడుతూ ఉంటాడంట దేవుడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఆ అనుభూతిలోకి వచ్చి అంటాడు. చూడండి, 121వ కీర్తనలోకి రండి. 121వ కీర్తనలో కీర్తనాకారుడు యొక్క అనుభవం అక్కడ రాయబడి ఉంది. ప్రభా, దేవుడు ఎలా మన జీవితాలను కాపాడుతాడు తెలుసా? ఆయన ఎలా వస్తాడు తెలుసా? చూడండి, అక్కడ 121వ కీర్తన 4వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, 121:4 అక్కడ ఏం రాయబడింది తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు ఏమన్నాడు? కునుకడు నిద్ర. దాని అర్థం అది. తన బిడ్డల్ని కాపాడడానికి ఒక బిడ్డ బాధపడిపోతుంటేనే తల్లి ఓర్చుకోలేదు. తన కన్న బిడ్డ బాధల్లో ఉంటే తల్లిదండ్రులు ఓర్చుకోలేరు. ఆ దేవాది దేవుడు రక్షకునిగా మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ప్రేమ ఏమిటో తెలుసా? కునుకడు, నిద్రపోడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకని ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధపడతా ఉంటే కూర్చోడు, ఆయన ఉరికెత్తుకుంటే నీ దగ్గరికి వస్తాడు. ఆ దేవుడు ఆ అనుభవాన్ని పొందాలనే దేవుడు కొన్ని శ్రమల గుండా మనల్ని నడిపిస్తాడు. ఆ దేవుడు ఏం చేస్తే తెలుసా? నా దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నన్ను సంపూర్ణతలోకి నడిపిస్తాడనే విశ్వాసంతో యోబు బ్రతికాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందగలిగినాడు యోబు యొక్క జీవితంలో. దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? చివరిగా ప్రతి క్షణం అంట మన కోసం ఆలోచిస్తాడంట ఆ దేవుడు. కాల గమనాలను బట్టి ఆ దేవుడు మన దగ్గరికి వస్తాడు. అక్కడ ఏం రాయబడింది తెలుసా? చూడండి, 6వ వచనంలో చూడండి. అక్కడ వాళ్ళు 6వ వచనంలో చివరిలోకి రాగానే అక్కడ కాల గమనాలు కూడా రాశాడు. చూడండి, అక్కడ ఏమని రాశాడు? అక్కడ రాత్రి ఇంచుమించు 4వ జామున. ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆ రాత్రిపూట రాయొచ్చు కదా. టైం తీసుకుంటాడు దేవుడు. వెరీ పర్టికులర్గా నీ యాటిట్యూడ్ని బట్టి టైం టేకన్ తీసుకొని రియాక్షన్లోకి వస్తాడు దేవుడు.
నువ్వు ఎంత దేవునిలో వైఖరి నువ్వు పొందుతూ ఉంటావు, వెయిట్ చేస్తాడు దేవుడు, వెయిట్ చేస్తాడు. 4వ జాము అంటే తెలుసా, అప్పుడున్న కాలగమనాలు 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 గంటల వరకు 2వ జాము, 12 గంటల దగ్గర నుంచి 3 వరకు 3వ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. దేవుడు అంత వెయిట్ చేసి వెరీ పర్టికులర్గా వాళ్ళ యాక్షన్ని బట్టి 4వ జామున వచ్చాయంట దేవుడు. అందుకనే అంటాడు, మన కాల గమనాలను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన సరైన సమయంలో దేవుడు మన దగ్గరికి వస్తాడు. అందుకని ఆయన ఫెయిత్ఫుల్ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్. నేను వదిలిపెట్టాడు, ఆయన వదిలిపెట్టాడు. ఆ అనుభూతిలో మనం జీవించాలి. అంత అద్భుతమైనటువంటి ప్రేమ ఆ శిష్యుల మీద ఉంచాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా, నా బిడ్డలు చరిత్రను మార్చబోతున్నారు, నా బిడ్డలు ఈ అనుభవం గుండా వెళితేనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు నా బిడ్డలు. ఇటువంటి అనుభూతులు వెళితేనే నా బిడ్డలు కష్టపడాలి, ఈ శ్రమల గుండా వెళ్ళాలి, వాళ్ళు సంపూర్ణతలోకి రావాలి, వాళ్ళు బలపడాలి, స్థిరపడాలి, ప్రపంచాన్ని తలకిందు చేయాలనే ఉద్దేశం మీదే దేవుడు సరైన సమయంలో వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన ఏం చేసేది తెలుసా, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాడు తెలుసా. ఏమైనా ఎష్యూరెన్స్ ఇచ్చేది తెలుసా, అరే మీరు ఈ అలలు చూసి భయపడుతున్నారు చూసారా, ఈ అలలు ఉవ్వెత్తుని ఎగురిపోతూ ఉంటుంటే వాటి కోసమే నువ్వు భయపడతా ఉంది, ఈ గాలిని చూసే కదా మీరు భయపడతా ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా, ఆయన ఎక్కడ నడిచాడు చెప్పండి, సముద్రము మీద నడిచాడు ఆయన. సముద్రంలో గుండా నడవలా. అక్కడ ఏం చూపిస్తుందో తెలుసా, అరే బాబు నువ్వు భయపడేటువంటి ఈ అలలు ఉన్నాయి చూసావా, నువ్వు భయపడేటువంటి ఈ గాలులను చూసావా, అవి ఎక్కడుంటాయో తెలుసా, నా కాలి కింద ఉంటాయి, నా సార్వభౌమాధికారం కింద ఉంటాయి. నీ కష్టాలు, బాధలు, నష్టాలు ఏమైనా సరే నాకు తెలుసు, అవి ఎక్కడుంటాయో తెలుసా, నా అనుమతిలోనే నడుస్తాయి. ఆయన సముద్రం మీద నడుస్తుంటే గాలి ఆయనకు విధేయ చూపించింది, అలలు విధేయ చూపించినాయి, నిమ్మళమైపోయినాయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ అలలు చూసి భయపడుతుంటే దేవుడు అన్నాడు, అరే నువ్వు నా బిడ్డవురా, నువ్వు నా బిడ్డవి, నువ్వు ఈ చూసి భయపడుతున్నావు, అవి ఎక్కడున్నాయి తెలుసా, నా కాళ్ళ కింద ఉన్నాయి చూడు. అంత గొప్ప దేవుడు. నువ్వు శ్రమ పడుతున్నావు చూసావా, నీ శ్రమలను చూసావా, నీ కష్టాలను చూసావా, నీ బాధలను చూసావా, అవి కొంచెం కాలమే, అవన్నీ ఎక్కడున్నాయి తెలుసా, నా ఆధీనంలో ఉన్నాయి, నా ఆధీనంలో ఉన్నాయి. నువ్వు భయపడబాకు. నిన్ను నేను సంపూర్ణంగా చెయ్యాలనే కొంత నీకు నేను అనుమతించాను, నేను అంతే. నిన్ను నేను బలపరచాలనే వీటిని అనుమతించాను అంతే. నువ్వు స్థిరపడాలనే మిమ్మల్ని నేను ఈ విధంగా చేశాను అంతే. ఇట్టి అనుభవం కూడా మనం వెళ్తున్నామా? శ్రమల్లో దేవుని కోసం సంపూర్ణతలోకి రావటానికి, బలపడటానికి, స్థిరపరిచే అనుభవంలోకి మనం వెళ్తున్నామా? అందుకనే దేవుని ఒక వాక్యం చూడండి, అక్కడ 6వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. 50వ వచనంలోకి రండి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ఏమన్నాడు, ధైర్యం తెచ్చుకో, నేనే, భయపడబాకు. అక్కడేం రాయబడింది తెలుసా, ఆ తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్ద కూర్చున్నాడు. ఆ దోణిలో ప్రయాణం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ. మనల్ని వదిలిపెడతాడండి దేవుడు. ఆ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నీతో పాలు పంపులు పొందడానికి దేవుడు ఇష్టపడతాడు ఆయన. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా, ప్రభా నీకే అది సాధ్యమైంది ప్రభా, మరి నాకు సాధ్యమైందా ప్రభా అంటే, అది కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. చూడండి, ఇదే కంటెంట్ మత్తయి సువార్తలో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ఇది ఒక్కటి చూపించుకొని నేను ముగిస్తాను. నేను 14వ వచనం, 14వ అధ్యాయం 14వ అధ్యాయం 28వ వచనంలో వచ్చిన తర్వాత ఇదే కంటెంట్ ఉంటుంది. అక్కడ పేతురు కూడా ఉండి అంటాడు, పేతురు ప్రభా, 28వ వచనం చూడండి ఒకసారి. పేతురు ప్రభా,
నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనతో అన్నాను. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేనే కాదురా బాబు పేతురు, నీకు కూడా నేను సాధ్యపరుస్తాను. నేను ఈ శోధనలు వచ్చినప్పుడు నువ్వు కూడా జయించగలిగేటువంటి సామర్థ్యత సమస్త మానవాళికి నేను ఇవ్వగలుగుతా నేను అన్నప్పుడు తెలుసా పేతురు ఏం చేశాడు తెలుసా? ప్రభా నేను కూడా నడుస్తాను ప్రభా అంటే ఆ నీళ్ళ మీద నడవటానికి ఏమన్నాడు తెలుసా? అక్కడ ఆయన రమ్మనంగానే పేతురు దోణి దిగి యేసు వద్ద వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. ప్రపంచ చరిత్రలో ఏ మానవుడు కూడా నీళ్ల మీద నడిచేటువంటి అనుభవం ఏ మానవుడికి ఇవ్వాల, పేతురుకు ఒక్కడికే దేవుడు ఇచ్చాడు. మానవుడికి కూడా కంట్రోల్ అయ్యే విధంగా దేవుడు అక్కడ ఒక సూచక్రియ చేశాడు. దేవుడు ఈ అలలు, ఈ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసా? విశ్వాసంతో ఉండు, విశ్వాసంతో బ్రతుకు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఈ శ్రమలు కూడా నీ ద్వారా నేను కంట్రోల్ చేయగలుగుతాను. నేను అద్భుతమైనటువంటి ప్రణాళిక. మానవ చరిత్రలో ఒక మానవుణ్ణి దేవుడు నీళ్ళ మీద అద్భుతంగా నడిపించాడు. ఏంటో తెలుసా? నీకు కూడా సాధ్యమే ఈ కంట్రోల్ చేయటం. దేని ద్వారా తెలుసా? విశ్వాసంతో నువ్వు ఏదైనా చేయగలుగుతావు అంతే. సంపూర్ణతలోకి నడిపించటానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. ఆ దేవుడు అట్టి అనుభవంలో మనం ఉన్నామా? ఇటువంటి ఆలోచనతో మనం జీవిస్తున్నామా? దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు రా, నువ్వు కూడా రా, నడు, నీకెందుకు, నేను ఇస్తాను నీకు అనుమతి. దేవుడు అలా పిలుస్తాడండి. ఆయన కోరుకుంటే అలా పిలుస్తాడు. బలవంతం చేయటమే కాదు, ప్రేమతో పిలుస్తాడు. మళ్ళా దేవుడు నాలాగా నువ్వు జీవించాలి, బలవంతం చేస్తాడు, ప్రేమతో రమ్మంటాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు. ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళిక అది. ఎప్పుడో తెలుసా? ఆయనలో విశ్వాసంలో బ్రతికినప్పుడు మనం ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. అందుకని ఆ దేవుడు, దేవాది దేవుడు 2026 సంవత్సరాల క్రితం ఈ అద్భుతంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం అదే చెప్తా ఉంది. కొంచెము కాలమే శ్రమ పడిన పిమ్మట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు స్థిరపడాలి, ఈ భూమి మీదే నువ్వు సంపూర్ణతలోకి రావాలి, నువ్వు బలపడాలనే ఇటువంటి పరిస్థితులు గుండా నేను నిన్ను నడిపిస్తున్నాను. నేను ధైర్యం తెచ్చుకో, దేవుని కోసం బ్రతుకుదాం. ఓ తీర్మానం తీసుకుందాం. ప్రభా నేను నీ కోసం బ్రతకలేనిపోయానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. అందుకని ఆ ప్రేమామయుడు ఆ కలవరి శిలువలో ఆ రక్తాన్ని కాచి, అందుకని కొన్నిసార్లు అవిశ్వాసమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు అన్నాడు ఆయన ప్రేమతో నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఇంత గొప్ప దేవుడిని నేను నీకు చేయలేనా? మన దగ్గరకు ఉరికెత్తుకుంటూ వస్తాడండి. ఆయన ప్రేమతో వస్తాడండి. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. తలొంచుకుందాం, దేవుని వైపు చూద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వైపు చూద్దాం. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట దేవుడు మనల్ని సంపూర్ణతలోకి నడిపించటానికి, ఆయన యొక్క సంపూర్ణతలోకి నడిపించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు, నిన్ను బలపరచడానికి. దేవుని వైపు చూడు. ఆ కలువరి శిలువలో ఆయన ప్రేమను చూడు. ఆ కలువరి శిలువలో ఆయన పడుతున్న వేదనని జ్ఞాపకం చేసుకో. పేతురు విశ్వాసంతో దేవుని వైపు చూశాడు, కంట్రోల్ చేశాడు. దేవుడు నీళ్ళ మీద నడిపించాడు, ఆయన కాళ్ళ కింద ఉండేటట్టు చేశాడు. నిన్ను నన్ను కూడా దైవశక్తి కలిగినటువంటి దైవ బలంతో అలా జీవించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరుడు చక్రవర్తి ఉన్నారు, వచ్చి ప్రార్థనాపూర్వకంగా బలాన్ని పంచుతారు.